హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ స్నామ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ ఐ హోప్ మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మళ్ళీ వీడియోస్కి ఒక 2-3 డేస్ గ్యాప్ అయితే వచ్చిందండి. మళ్ళీ ఇవాళ అయితే షూట్ చేస్తున్నాను. నిజంగా వీకెండ్ వచ్చింది కదా, సాటర్డే సండే వీకెండ్ వచ్చింది కదా. సో మేము వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. అదేంటంటే సడన్లీ ప్లాన్ అనమాట. హయాన్ ఇక్కడ నేను మాట్లాడుతున్నానా, కిచెన్లోకి వెళ్ళాడు. అక్కడ ఏమున్నా సరే కింద సాల్ట్ రాది, సాల్ట్ కన్నయ్య అది. పద పద ఆడి పద, అక్కడికి పద. రా రా ఇలా రా, డైపర్ బాబు రా. చూడు చెప్పురా, హాయ్ చెప్పు. హయాన్ హయాన్ చూడు, అక్కడ చూడు, అక్కడ చూడు. హాయ్. నన్ను కాదు, ఫోన్ చూడమ్మా, ఫోన్ చూడు. హాయ్ ప్లీజ్, ఇదిగో వీడియో తీస్తున్నా నీకు. హాయ్ చెప్పు హయాన్. హాయ్ హాయ్ చెప్పు. అక్కడ చూడు నాన్న, ఇదిగో వీడియో, వీడియో చూడు, ఇదిగో వీడియో, వీడియో చూడు, అదో వీడియో. హాయ్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. మొన్న సుజాత అత్తోళ్ళ ఇంటికి పోయినప్పుడు ఏం చేసావురా నువ్వు? మొత్తం ఇల్లంతా పీకి పందిరి వేసావు కదా. ఇంకోసారి నేను రాని చూడత్త. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పమ్మా, నీకు మేడం చెప్పింది కదా ఎలా చెప్పాలి. హాయ్ హాయ్ సే బాయ్, బాయ్ బాయ్ చెప్పు. బాయ్ 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 చెప్పు. బాయ్ 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 బాయ్. గాడి దర్శనట్టు వచ్చునంట్రా. ఒకసారి బాయ్ చెప్పే వాళ్ళకి. నువ్వు బాయ్ చెప్తే నేను వీడియో క్లోజ్ చేసేస్తా. చెప్పు నాకు అక్కడ చెప్పు, చెప్పు 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 హయాన్ ప్లీజ్. హయాన్ సి హయాన్ హయాన్ హయాన్. నేను కెమెరా ఆన్ చేసినాను అంటే భలే సిగ్గుపడతాడు ఫ్రెండ్స్. లేదంటే నా దగ్గరే ఉంటాడు, నన్ను లాగుతూ బీకుతూ గుంజుతూ ఉంటాడు. ఎప్పుడైతే కెమెరా ఆన్ చేస్తానో నవ్వుకుంటూ సిగ్గుపడుతూ పక్కకి వెళ్ళిపోతాడనమాట. మీకు ఏం చెప్పాలనుకున్నానంటే, వీకెండ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. సడన్లీ ప్లాన్ అనమాట అది. సో వెళ్ళిన తర్వాత మామూలుగా అయితే ఈ మధ్యన కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉందండి. అంటే ఈవినింగ్ కూడా క్లాసెస్కి పంపిస్తున్నామని చెప్పాను కదా. సో దానివల్ల కొంచెం మనం చెప్తే వినడం, పిలిస్తే రావడం, టచ్ చేయొద్దు అంటే పక్కన పెట్టడం, కూర్చో అంటే కాసేపు కూర్చోవడం, ఇలా బాగా వినేవాడు. సర్లే వింటున్నాడు కదా, మనం వెళ్ళినా కానీ ఓకే మేనేజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి వెళ్ళామన్నమాట. కాకపోతే ఏంటంటే పాపం వాళ్ళు కూడా చాలా పనులు వాళ్ళు కూడా చాలా బిజీగా ఉన్నారనమాట. అంటే వుడ్ వర్క్ చేయించుకుంటున్నారు, అంటే అపార్ట్మెంట్ కొన్నారు. అందుకని చెప్పి ఇంకా ఆ వర్క్స్ అంతా కూడా వాళ్ళు చేయించుకుంటూ చాలా బిజీగా ఉన్నారు. ఇంకా సర్లే వీకెండ్ వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకొని వెళ్ళిపోయామన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత నాయన టార్చర్ పెట్టాడండి. అసలు ఇదేంట్రా కర్మ అనిపించింది నాకైతే. సర్లే ఇంకా వీడి గురించి తెలిసిందే కదా అని చెప్పి ఇంకా ఓకే అలా అలా కూల్ అయిపోయాను అనమాట. బట్ ఏంటంటే అన్నయ్య కానీ మా ఫ్రెండ్ కానీ నాకు చాలా సపోర్ట్గా ఉంటారనమాట. వదిలేసే మమత, లాగేస్తే లాగేసిన వాడికి తెలియదు కదా, అరవకు ఏం కాదు ఇలా అంటారు. సో మ్యాక్సిమం వీడిని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళి స్టే చేయడానికి కొంచెం నాకు ఇబ్బందిగానే ఉంటుంది, వెళ్ళను అనమాట. సో ఇంకా అలా ఇంకా వీకెండ్ అయితే అక్కడే ఉండేసి వీడితో కొంచెం టార్చర్ అనేది అనుభవించి మళ్ళీ సండే రిటర్న్ అయితే వచ్చేసామండి. కాకపోతే చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఇంట్లో వింటాడండి ఒక్కొక్కసారి, ఏది చెప్పినా సరే అది చెయ్యొద్దు అంటే వినడం. అలా హయాన్ గోడ పోతుంది, పక్కకొచ్చేయి పక్కకొచ్చేయి పక్కకొచ్చేయి. చూడండి విన్నాడు. కొన్ని వింటావు, కొన్ని ఎందుకు వినవు? బ్యాడ్ బాయ్ అయిపోతున్నావు. రా కమ్ హియర్ రా, మాట్లాడుతురా నువ్వు వీడియోలో, నిన్ను చూడాలంటదా. రా హయాన్ ప్లీజ్ అమ్మా. వీడిని అరిచి నాకు బీపీ ఎక్కువైపోయేట్టుంది. ఒకసారి బీపీ చెకప్ చేయించుకోవాలండి. ఫుల్ కోపం వస్తూ ఉంది ఈ మధ్యన అయితే. సో ఏజ్ వచ్చే కొద్దీ ఇబ్బంది అయితే అవుతా ఉంది. బట్ కొన్ని మాటలు అర్థమవుతాయి, కొన్నిసార్లు వింటాడు, కొన్నిసార్లు వినడు. ఏంటో నాకే అసలు సిచ్యువేషన్ అర్థం కాలేదు. యాక్టివిటీస్ చేయించండి అది ఇదంటే యాక్టివిటీస్ అయితే చేయిస్తూనే ఉన్నాము. స్కూల్లో అయితే చాలా సైలెంట్గా ఉంటాడండి. నేను చాలాసార్లు సడన్గా వెళ్ళి అబ్జర్వ్ చేస్తాను కదా. సో కామ్గా కూర్చోవడం, వాళ్ళు చెప్పినట్టు వినడం అన్నీ చేస్తాడు. ఇంటికి వచ్చేసరికి మళ్ళీ యథావిధి తదాస్థితే చేస్తున్నాడు అనమాట. సో ఎప్పుడు ఈ ప్రాబ్లం నుంచి వాడిని బయట తీసుకొస్తాను, నాకు ఎప్పుడు ఈ పెయిన్ తగ్గుతుందో అర్థం కాలేదన్నమాట. సో స్పెషల్ కిడ్స్ ఉన్న ప్రతి పేరెంట్స్ ఫేస్ చేసే ఏమంటారు పెయిన్ ఇది.
కానీ వీడియోస్ అయితే పెట్టాలనిపిస్తుందండి, నాకు కొంచెం టైం కుదరట్లేదు. బట్ వీడియోస్ అయితే పెట్టాలి కదా, అంటే ఇంకా వీళ్ళని పట్టుకొని మనం వేరే బిజినెస్లు అంటూ అలా ఇలా మనం చేసుకోలేము. వాళ్ళ మీదనే ఫోకస్ పెట్టడం సరిపోతుంది. వాళ్ళ మీద కేర్ తీసుకోవడం, వాళ్ళ గురించి ఆలోచించడం, వాళ్ళ కోసం అది చేయాలి ఇది చేయాలి అలా ఉండాలి ఇలా ఉండాలి ఇదే సరిపోతుంది అనమాట. సో మనం వేరే బిజినెస్ కానీ లేకుంటే జాబ్స్ కానీ ఇలా చేసుకునే ఛాన్సెస్ ఉండదు. ఇంకా కానీ మనం ప్రతిదీ కూడా ఒకరి మీద ఆధారపడలేం కదండి. సో మన వరకు మన పర్సనల్గా మనం ఏదైనా తీసుకోవాలన్నా మన వరకు మనమైనా కానీ ఎర్న్ చేసుకోవాలి కదా. సో నాకున్న ఒకే ఒక ఆప్షన్ యూట్యూబ్ అనమాట. సో యూట్యూబ్లో కూడా నేను బయట వెళ్ళి అలా ఇలా వీడియోస్ అయితే ఏం చేయలేను. హయాన్తో నా జర్నీ ఎలా ఉంది, సో వాడితో నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి, వాడు ఎలా ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళాను, వాడిని ఎలా మేనేజ్ చేసుకున్నాను, ఇలాంటివన్నీ కూడా మీతో షేర్ చేసుకోవడం తప్ప ఇంకా అంతకు మించి నేనైతే ఏం చేయలేనండి. సో చాలామంది నాకు అడుగుతున్నారనమాట, కొంతమంది అయితే నాతో మాట్లాడాలి అంటున్నారు. నాది ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే నేను చెప్పానండి, మమత1424 అని చెప్పి. దానికైతే మెసేజ్ చేయండి. నేను మ్యాక్సిమం పాసిబుల్ అయితే నేను ఇన్స్టాగ్రామ్లోనే మాట్లాడతాను. నాకు తెలిసినవి మీకు చెప్తాను, అలానే నాకు తెలియనివి కూడా మీ దగ్గర నుంచి నేను తెలుసుకుంటాను. అండ్ నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే హయాన్ నా వైపే చూస్తున్నాడు అనమాట. ఇప్పుడైతే ఐ కాంటాక్ట్ కానీ కొంచెం సిట్ చేయడం కానీ ఇలాంటివన్నీ కొంచెం ఇంప్రూవ్ అయితే అయినాయండి బాగానే. సరే చూద్దాము, ఇంకా టైం అయితే పడుతుంది. ఇంకా మనకైతే ఇది కర్మ అని అనలేము, బట్ మనకు ఒక బాధ్యత దేవుడు ఇచ్చాడు అని అనుకుంటే మనం హ్యాపీగా ముందుకు వెళ్ళొచ్చు. ఇది నా కర్మరా బాబు అనుకుంటే మాత్రం మనం కూడా ఏమీ చేయలేము, బాధపడుతూ ఏడుస్తూ ఉండడం తప్ప. నిజం చెప్పాలి, నేను హయాన్ విషయంలో చాలా అంటే చాలా ఆలోచిస్తాను, చాలా డిస్టర్బ్ అవుతాను, చాలా డిప్రెషన్కి కూడా వెళ్ళిపోతాను అనమాట. సో ఏం చేయలేం కదా. మళ్ళీ వెంటనే అండి ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ లేదా 1 డే అంతే మళ్ళీ నార్మల్గా వచ్చేసి సర్లే దేవుడు నాకు ఈ బాధ్యత ఇచ్చారు, కానీ నేను భరించే శక్తిని కూడా ఆయన ఇచ్చారు కదా అని అనుకొని ముందుకు వెళ్తానమాట. సో హయాన్కి 6 ఇయర్స్ కంప్లీట్ అవుతాయండి ఇంకా. కాకపోతే ఇంకా మాట్లాడట్లేదు, అది కూడా బాధగా ఉంది. సో త్వరగా మాటలు వస్తే బాగుంటాయి. కనీసం అమ్మ కావాలి రా అలా ఇలా ఏమన్నా చిన్న చిన్న పదాలు మాట్లాడినా హ్యాపీ కదా. సో వాడి మాటల కోసము వాడు నాతో నన్ను అమ్మ అని పిలిస్తే ఆ పదం వినాలి అని నేను చాలా వెయిట్ చేస్తున్నాను. సో స్కూల్లో కూడా అడిగానండి, అడిగితే మేడం వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫస్ట్ ఐ కాంటాక్ట్, మనం ఏం మాట్లాడుతున్నాం ఏం చెప్తున్నాం అనేది వాళ్ళు అబ్జర్వ్ చేయాలి. సో ఆ తర్వాత వాళ్ళు మాట్లాడడానికి ట్రై చేస్తారు, మాటలైతే ఖచ్చితంగా వస్తాయి అని చెప్తున్నారు. ఆ హోప్తోనే ముందుకైతే వెళ్తున్నానండి. కానీ నిజంగా అండి ఎక్కడికైనా బయట తీసుకెళ్ళినప్పుడు చాలా చాలా ప్రాబ్లంగా అనిపిస్తుంది కదా. సో నాకే అలా అనిపిస్తుందా, మీరు కూడా అంటే స్పెషల్ కిడ్స్ని హ్యాండిల్ చేస్తున్న పేరెంట్స్కి మీకు కూడా అలానే అనిపిస్తుందా, నాకైతే అర్థం కాలేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫీల్ వచ్చేస్తుంది. ఒకసారి అయితే ఏముందిలే బయట తీసుకెళ్దాం వాడికి అలవాటు అయిపోతుంది చెప్పుకుందామన్న హోప్తో చాలా ఎగ్జైట్గా బయట వెళ్తానమాట, చాలా ఎగ్జైట్మెంట్తో వెళ్తాను. ఆడికి వెళ్ళిన తర్వాత వీడి చేసే పనులకి అక్కడ వాళ్ళ రియాక్షన్ ఇవన్నీ చూసినప్పుడైతే ఇంకా ఏడుపు వచ్చేస్తుంది అనమాట. ఏందిరా స్వామి ఇది అనిపిస్తుంది. కానీ తప్పదు కదండి, ఎవరో ఏదో అనుకుంటున్నారని ఎలానో చూస్తున్నారని ఇంకా మనం అన్నీ పట్టించుకుంటే ఇంకా డిస్టర్బ్ అవ్వడం తప్ప ఏమీ ఉండదు. ఇంకా అక్కడే వదిలేసి సర్లే అని చెప్పి నన్ను కాదులే నా బాబుని కాదులే అని వాళ్ళు చూసిన విధానం కానీ ఇవన్నీ కూడా లైట్ తీసుకొని మళ్ళీ ఇంటికి రావడం, యథావిధిగా ఫుల్గా మనకు నచ్చిన ఫుడ్ తినడం, నచ్చిన బట్టలు వేసుకోవడం, షాపింగ్ వెళ్ళడం, మళ్ళీ హయాంతో టార్చర్ పడడం, మళ్ళీ వాడిని తిట్టడం, వాడిని మళ్ళీ మంచిగా చూసుకోవడం, ఇలానే సరిపోతుందన్నమాట. కాకపోతే ఏంటో భయం అయితే ఉందండి, చాలా చాలా భయంగా ఉంది. సో ఏమో మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది. అండ్ నేను వాటితో వ్లాగ్స్ కూడా చేసి రెగ్యులర్గా పోస్ట్ చేస్తానండి. కొంచెం అయితే సపోర్ట్ చేయండి అబ్బా, వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నాలా మీలో ఎంతమంది బాధపడుతున్నారు, ఇలా స్పెషల్ కిడ్స్తో మీరు ఏం ఫేస్ చేస్తున్నారు, ఏంటి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నాలాగే ఉందా మీ లైఫ్ స్టోరీ కూడా కామెంట్ చేసేయండి అబ్బా. అండ్ చాలామంది కూడా మా హస్బెండ్ గురించి అడుగుతున్నారు. నెక్స్ట్ వీడియోలో నేను మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. అలానే మా హస్బెండ్ గురించి అలా నా ఫ్యామిలీ గురించి అంత ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాను, వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను కదా. చూడండి ఇక్కడ నేను మాట్లాడుతున్నాను, ఆయిల్ కవర్ తెచ్చుకొని దాన్ని చైర్లో వేసి కొడుతూ ఉన్నాడు అనమాట. నో హయాన్, డోంట్ డూ లైక్ దట్, నో నో నో, బ్యాడ్ హ్యాబిట్, నో, కమ్ కమ్. చూడండి వింటున్నాడు. నో నో No! Don't do like that!
వెరీ గుడ్ బాయ్. గుడ్ బాయ్. అక్కడే కూర్చో. లేచావా తాట తీసేస్తా. సిడ్డే. చూసారు కదండి, చెప్తానే వచ్చి కూర్చున్నాడు. ఇలా బయట చేయడు అనమాట అందరూ ఉన్నప్పుడు. అలానే కూర్చో. కదిలావా కాళ్ళు ఎరగొట్టేస్తా. ఇలా గట్టిగా షౌట్ చేస్తూ చెప్పాలా. ఒక 5 minutes 10 minutes అలా కూర్చుంటాడు. అదే బయట వెళ్ళినప్పుడు చెప్తే మాత్రము ఆ పని చేయడు అనమాట. సో చూద్దామండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ ఒక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.